నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. దేశంలో సరికొత్త రాజకీయం మొదలైంది. నాటి ఢిల్లీ పాలకులకు తెలుగువాడి వాడి వేడి తెలిసింది. తెలుగు జాతి, తెలుగు నేల పులకించింది. 35 ఏళ్ల అహంకారానికి చరమగీతం పాడి సరికొత్త ఆంధ్రావనికి నాంది పలికింది. దేశ రాజకీయ యవనికపై ఓ తిరుగులేని చెరిగిపోని చరిత్రగా నందమూరి తారక రాముడు తెలుగు దేశాధీశుడిగా పట్టాభిషిక్తుడయ్యాడు. నందమూరి తారక రామారావు అలియాస్ ఎన్టీఆర్ అప్పటికి 3 దశాబ్దాలుగా తెలుగు సినీ సామ్రాజ్యాన్ని మొగటం లేని మహారాజులా ఏలుతున్నాడు. రాముడిగా, కృష్ణుడిగా, వెంకటేశ్వరుడిగా, శ్రీ మహావిష్ణువుగా ప్రజల గుండె గుడుల్లో పూజలందుకుంటున్నాడు. తెలుగువారి ఆరాధ్య దైవంగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. సరిగ్గా అలాంటి సమయంలో 6 పదుల వయసులో తెలుగువాడి ఆత్మాభిమానాన్ని తట్టి లేపుతూ ఆత్మగౌరవమే నినాదంగా రాజకీయాల్లోకి ఒక ఉప్పెనలా ఉవ్వెత్తున దూసుకొచ్చాడు. 1982 మార్చి 29న సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ముఖానికి రంగేసుకునేవాడికి రాజకీయమేం తెలుసు, సినిమా వాళ్లకు ఓట్లెవరు వేస్తారు అంటూ ప్రత్యర్థులు ఎన్నెన్నో కామెంట్లు చేశారు. ఇవేవీ ఆయన పట్టించుకోలేదు. ఒంటరిగా ఎన్నికల రంగంలోకి దిగారు. ఓవైపు ఎన్నికల ప్రచార వ్యూహాలను ఖరారు చేసుకుంటూ మరోవైపు పార్టీ నిర్మాణం పనులు చూసుకున్నారు. అతి కొద్ది మంది సీనియర్ నాయకులు మినహా మొత్తం యువతతోనే పార్టీని నింపేశారు. ఇప్పుడున్న అనేక మంది నాయకులు నాడు యువకులుగా అన్నగారి ఆశీస్సులతో అరంగేట్రం చేసిన వాళ్లే. అప్పటి వరకు ఏసీ గదులకే పరిమితమైన రాజకీయాన్ని పూరి గుడిసెల దాకా తీసుకొచ్చాడు. చైతన్య రథం ఎక్కి జనం బాట పట్టాడు. 19 రోజుల పాటు ఏకబిగిన రాష్ట్రమంతా చుట్టేశాడు. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఎలుగెత్తి చాటాడు. నిదురించిన ఆత్మాభిమానాన్ని తట్టి లేపారు. 1983 జనవరి 5న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 202 సీట్లలో ఘన విజయం సాధించింది. మిత్రపక్షం సంజయ్ విచార్ మంచ్ 4 సీట్లు గెలిచింది. నిలువెత్తు తెలుగు తేజం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించింది. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికార పగ్గాలు అందుకొని దేశాన్ని ఆశ్చర్యపరిచారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు భాషకు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఓ ప్రత్యేక స్థానం కల్పించారు. ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే ₹2కే కిలో బియ్యం పథకానికి శ్రీకారం చుట్టారు. దేశంలో సంక్షేమ పథకాలకు ఆద్యుడయ్యారు. తెలుగు వారికి ఆరాధ్యుడయ్యారు ఎన్టీఆర్. 1983 జనవరి 9వ తేదీన లాల్ బహదూర్ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన తొలి ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు చరిత్రకెక్కారు. ఆ చారిత్రక సన్నివేశాన్ని స్వయంగా చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి లారీల్లో, రైళ్లల్లో, బస్సుల్లో జనాలు తరలివచ్చారు. ఎల్బీ స్టేడియం లక్షలాది మందితో కిటకిటలాడింది. హైదరాబాద్ నగరమంతా పండుగ వాతావరణం నెలకొంది. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ప్రజలను ఉద్దేశించి అన్నగారు అరగంట పాటు ప్రసంగించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన దైనందిక జీవన శైలిని మార్చుకోలేదు. విశ్రాంతికి అవకాశమే లేకుండా ప్రజా సంక్షేమం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. దాదాపు 3 దశాబ్దాలుగా పాతుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తూ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తెలుగోడిగా చరిత్రలో ఇప్పటికీ ఎప్పటికీ చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు ఎన్టీఆర్.